వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చపాతీ చేసి చూపిస్తారండి. దానికోసం గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నెయ్యి, గోరువెచ్చని నీళ్ళండి, ఇవన్నీ వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. కలిపి చూపిస్తానండి మీకు. ఇలా మరి పల్చగా కాకుండా గట్టి కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. చపాతీ పిండిని 1 గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. బాగా నానుతుంది పిండి. తర్వాత చపాతీ చేసి చూపిస్తానండి. పిండి నానిపోయిందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని చపాతీలా చేసి చూపిస్తానండి మీకు. ఇలా చపాతీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇందులో నేను నెయ్యి యూజ్ చేస్తానండి. కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా నేను 4 సైడ్స్కి ఫోల్డ్ చేస్తానండి. ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను చపాతీ చేసి చూపిస్తానండి. చపాతీ అయితే ఈ షేప్లో వస్తుందండి. ఇప్పుడు దీన్ని కాయ చూపిస్తానండి మీకు. పెనం బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలో చపాతీ వేసుకోవాలండి. ఫస్ట్లో కొంచెం హైలో పెట్టి కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో. చూసారా ఎలా పొంగుతుందో? అలా పొంగుతుంది. 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నేను ఇట్లా అప్లై చేసుకోవాలండి. సరే ఇదేనండి, ఈజీగా ఇట్లానే చేసుకోవాలండి. ఏదైనా గ్రేవీతో కర్రీతో తినొచ్చండి చపాతీ. చూసారా ఎంత మెత్తగా ఎలా వచ్చిందో? సరే ఊరి మీద వేస్తుంది. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.